గ్రూప్ ఫోటోలో మనల్ని మనం చూసుకోగానే అందరూ బాగానే ఉన్నారు, నేను ఒక్కడే ఏమిటో కొంచెం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ కూడా చాలాసార్లు అలాగే అనిపిస్తుంది. మిగతా వాళ్ళంతా చాలా అద్భుతంగా రాసేస్తున్నట్టు, మన హ్యాండ్ రైటింగే కొంచెం ఏదో పాడవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు నిజంగానే బాగాలేకపోవచ్చు. అలాంటప్పుడు మీరు చేయవలసిందల్లా రెండు పనులు. ఆ హ్యాండ్ రైటింగ్లో అక్షరాలు కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎస్ బాలేదా, కే బాలేదా, డి బాలేదా, ఆర్ బాలేదా చెక్ చేయండి. ఏ లెటర్స్ బాలేవో వాటి మీద దృష్టి సారించండి. అలాగే స్పేసింగ్ ఎలా ఉందో చూడండి. ఒక పదంలో స్పేసింగ్ మరీ ఎక్కువైపోయినా, అక్షరాల మధ్య స్పేసింగ్ మరీ తక్కువైపోయినా హ్యాండ్ రైటింగ్ పాడైపోయే అవకాశాలు చాలా ఉంటాయి. ముందుగా ఈ 2 అంశాల మీద దృష్టి సారించి 2 అక్షరాలతో కొన్ని పదాలు, అవి ఓకే అనుకున్న తర్వాత 3 అక్షరాలతో పదాలు, మెల్లగా 4-5 అక్షరాలతో పెంచి వాక్యాలు రాయడం మొదలు పెట్టండి. 10-15 రోజుల్లో మీ హ్యాండ్ రైటింగ్ చాలా స్పష్టంగా తయారవుతుంది.